మర్సీ కిల్లింగ్ మొన్నే నేను ఈ సినిమా పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. చాలా కొత్తగా అనిపించింది. ఒక మంచి తెలుగు సినిమా, బట్ ఒక ఇంగ్లీష్ టైటిల్ ఏంటో అనిపించింది. బట్ వాళ్ళు నాకు చెప్పిన కాన్సెప్ట్ కానీ వాళ్ళు చూపించిన టీజర్స్ ట్రైలర్స్ కానీ సో చాలా మంచి కాన్సెప్ట్ వెళ్తున్నారు. అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దమ్. అండ్ టు ద హోల్ క్రూ, నాకు సడన్గా ఇవాళ మధ్యాహ్నం ఫోన్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ సరిగా రావాలంటే నాకు కొంచెం కుదరలేదు. బట్ సరే వద్దాం అని చెప్పి అట్లీస్ట్ వచ్చి మాట్లాడుతాను. ఎందుకంటే ఐ వాజ్ యాక్చువల్లీ విత్ అనదర్ వర్క్. బట్ నాకు తెలుసు, ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఎలాగైనా తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ టీమ్ ఆ 2-3 డేస్ రిలీజ్కి ముందు రోజు అది ఆ టెన్షన్ ఉంటుంది, నాకు బాగా తెలుసు. సో ఈ సినిమా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవ్వాలి. ఐ రియలీ రిక్వెస్ట్ ద ఆడియన్స్, ప్లీజ్ డూ కమ్ టు దిస్ ఫిల్మ్. ఇలాంటి సినిమాలకు మీరు రావడం వల్ల ఎంతోమంది యంగ్ టీమ్, యంగ్ యాక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ ఇంకా ముందుకు వస్తారు. సో ప్లీజ్ ఎంకరేజ్ దెమ్ అండ్ గివ్ దెమ్ దట్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో కష్టపడతాం, ఉన్న బడ్జెట్లో ఒక మంచి కథని చూపించాలి అని తీస్తాం. కానీ ప్రమోషనా బడ్జెటా ఏంటో తెలియదు, కానీ ఆ ఓపెనింగ్స్ మాకు రావు. బట్ ఈ సినిమా చూస్తుంటే ఖచ్చితంగా వెంకటరమణ గారు ఓపెనింగ్స్ మాత్రం బద్దలైపోతాయి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సక్సెస్ అనిపిస్తుంది. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా ప్రతి సినిమాకి ఆ ఓపెనింగ్ ఇవ్వండి, మాకు ఆ ప్రోత్సాహం ఇవ్వండి, మాకు ఆ ఇన్స్పిరేషన్ ఇవ్వండి. మంచి మంచి కథలతో ముందుకు వస్తాం. చిన్న బడ్జెట్ నుంచి పెద్ద బడ్జెట్ వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ కావాలి. అండ్ అఫ్ కోర్స్ మీడియా ఈజ్ హియర్ కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు అండర్స్టాండ్. అండ్ నాకు ఈ సినిమాకి సంబంధం ఏంటంటే మా పార్వతీశం ఏడి ఇది ఇండస్ట్రీ నేను వచ్చి కొన్నాళ్ళు అయింది. మనోడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఫస్ట్ చూసిన కుర్రాడు. కేరింత మూవీ ఆడిషన్స్ అవుతున్నప్పుడు నేను యాంకరింగ్ చేస్తుండే. అండ్ అక్కడ ఈ కుర్రాడికి చెప్పా, ఏదో రోజు అవుతున్నాను నువ్వు అని. ఈరోజు ఇక్కడ చూస్తున్నాను. విషింగ్ యూ ఆల్ సక్సెస్. అండ్ ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఒక 10 సినిమాల ఆఫర్లు వస్తాయి అన్న మాట అబద్ధం ఉండే. కానీ ఇప్పుడు ఐశ్వర్య పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత, ఒక ట్రైలర్ చూసిన తర్వాత ఒక 10 సినిమాలు వస్తాయి. సినిమా రిలీజ్ తర్వాత ఐఎమ్ షూర్ యూ విల్ గో అ లాంగ్ వే. ఐశ్వర్య కంప్లీట్లీ డిజర్వింగ్. యూర్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. చూడ్డానికి ఎంత బాగుంటుందో మన సౌత్ ఇండియా ఐశ్వర్య రాయ్ అనేస్తారేమో నేను. ఇంకా ఇవన్నీ డబ్బులు ఇచ్చిందిరా చెప్పమని, సో ఏదో పొగడదామని అలా పొగడేస్తున్నాను. బట్ చాలా చాలా బాగుంది. డైరెక్టర్ గారికి, వెంకటరమణ గారికి మై బెస్ట్ విషెస్. ప్రొడ్యూసర్స్కి ఈ సినిమా ద్వారా డబ్బులు రావాలి, అండ్ మళ్ళీ ఆ డబ్బులు ఇంకో సినిమా తీయడానికి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఐశ్వర్య, ఆల్ ది వెరీ బెస్ట్. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, స్టేజీ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ స్టేజ్కి రావడానికి ముఖ్య కారణం మా బాలకామేశ్వరి మేడం గారు. ఒక 1.5 year నుంచి పాపం అమ్మ ఇక్కడే కూర్చొని నా చేత సినిమా చేయించారు. ఇది ఒక ఎత్తు అయితే, కాకినాడలో ఆర్టిస్టులు అందరూ, హీరో గారు, గర్సిని శ్రీనివాస్ గారు ఎర్రటి ఎండల్లో చాలా కష్టపడ్డారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. స్టార్ట్ చేసే ముందు నేను వాళ్ళకి, ప్రొడ్యూసర్ గారికి ఒక 2-3 కథలు చెప్పాను. నేను చెప్పిన కథలు చాలా కమర్షియల్గాను, ఒక రొమాంటిక్ లవ్స్ అట్లా చెప్పాను. కానీ అలా వద్దు, ఫ్యామిలీతోటి మంచి ఎమోషన్ బ్యాక్డ్రాప్తో అందరూ కూడా మెచ్చుకునే విధంగా ఒక మంచి కాన్సెప్ట్తో తీద్దామనేసి ప్లానింగ్ తోటి నేను వాళ్ళకి స్క్రిప్ట్ ఒకటి ఓకే చేసి నాకు ఇచ్చారు. ఇది మెర్సీ కిల్లింగ్ అంటే చాలామందికి అందరికి తెలిసిందే. ఏంటంటే ఒక హెల్త్ ఇష్యూస్ మీద మనము మెర్సీ కిల్లింగ్ అనేది వస్తుంది అనేది మన అందరికి తెలిసిందే. కానీ ఇది ఆ హెల్త్ విషయం మీద చేసింది కాదు. ఇది ఆర్టికల్ 21లో ఒక మనిషి గౌరవంగా జీవించాలి, గౌరవంగా మరణించాలి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తీశాను. సొసైటీలో చాలామంది అన్యాయానికి గురయ్యి ఏమి చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో వాళ్ళు కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. రకరకాలుగా వాళ్ళు జీవితాన్ని సాధించేస్తున్నారు. కానీ ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరు, ఒక చైల్డ్ అమ్మాయి, ఆర్ఫనేజ్ అమ్మాయి తన ఐడెంటిటీ కోసం చేసే ప్రయత్నంలో ఈ కథ స్టార్ట్ అవుద్ది. మెర్సీ కిల్లింగ్ అనేది నేను హెల్త్ విషయం మీద చేయలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మళ్ళీ అపార్థం చేసుకుంటారు. ఒక సొసైటీలో అన్యాయానికి గురైన ఒక అమ్మాయి కథ ఇది. ఆ అమ్మాయి జీవితం ఎలా జరిగింది ఏంటి అనేది తీశాను.
సో ఈ నాకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి, ఎక్స్పెషల్గా సాయి కుమార్ గారు మా సినిమాలో చేయడం అనేది నాకు ఒక అదృష్టం. ఎందుకంటే నాలాంటి కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేసి ఇలా చేయమ్మా, అలా చేయమ్మా, అలా ఉండాలి, ఇలా ఉండాలని కథలో ఎన్నో మార్పులు చేర్పులు చేసేసి ఒక అద్భుతమైన క్లైమాక్స్ ఇచ్చారు. సార్ మీకు ఎప్పటికి కూడా నేను రుణపడి ఉంటాను సార్. నా కెరీర్ మొత్తం మీరు గుర్తుండి ఉంటారు సార్. దీని తర్వాత నేను ఫస్ట్ సినిమా మన్యం చేశాను. ఆ సినిమా తర్వాత దేవరకొండలో విజయ్ ప్రేమ కథ, ప్రొడ్యూసర్ మన్మధర్ గారు నా ఫ్రెండు. ఆ సినిమా లేకపోయి ఉంటే ఈ సినిమా లేదు. చాలా అభిమానం, ఎంతో ప్రేమతో నా కోసం ఇక్కడ దాకా వచ్చారు. చాలా థ్యాంక్ యూ అండి. అమర్ గురించి చెప్పాలి. కెమెరామెను లేకపోయి ఉంటే నేను ఈ కాకినాడలో నేను షూటింగ్ చేసేవాడిని కాదు. ఒక అద్భుతమైన పర్సన్ తమ్ముడు నాకు. నేను నా జర్నీ ఫస్ట్ నుంచి తనతోనే స్టార్ట్ అయింది, ఇక ముందు కూడా స్టార్ట్ అవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా అన్న నేను ఉన్నానని నాకు నిలబడుతుండేవాడు. తర్వాత రైటరు మా డైలాగ్ రైటర్ సురేష్ గారు కానీ, ఎడిటరు కపిల్ కానీ, నాతో పనిచేసిన మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ విజయ్ గారు కానీ, జయంత్ కానీ, వీళ్ళల్లో ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు భోజనం ఉందా లేదా అని ఎవరు అడగలేరు నన్ను. మార్నింగ్ వెళ్ళిపోయి షూటింగ్ కూర్చునే వాళ్ళం. అద్భుతంగా చేశారు అందరూ. వాళ్ళ సహకారం వల్ల, మా ప్రొడ్యూసర్ మేడం సహకారం వల్ల, మాధవి గారి వల్ల, వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. తర్వాత నేను 2 days బ్యాక్ చాలామందిని లిస్ట్ అవుట్ చేశా. మనకి గెస్ట్లు ఎవరు ఉన్నారు? ఎవరు లేరు, సాయి కుమార్ గారు ఒక్కడు తప్ప. ఈరోజు ఈ స్టేజ్ని చూస్తుంటే నాకు ఒక అద్భుతం అనిపించింది. అది ఈ సినిమాయే రప్పించుకుంది. మా మేడం గారి కష్టం వీళ్ళందరినీ ఇక్కడి వరకు రప్పించుకుంది. ఈ స్టేజ్ వీళ్ళంతా అంత అందంగా ఉంటుందని నేను ఊహించలేదు. కానీ మీ అందరూ కూడా మంచి కోఆపరేట్ చేశారు. మా నరసింహనంది గారు, ఆయన భావజాలం నాలో ఒక 50% ప్రవహిస్తుంటుంది. ఈసారి చేస్తే బ్యూటిఫుల్ కమర్షియల్ సినిమా చేస్తాను సార్. నాకు ఈ సినిమాతో చాలా అనుభవం వచ్చింది, చాలా నేర్చుకున్నాను, ఎంతో నేర్చుకున్నాను. ఇది 1 by 1 వస్తూ ఈ సినిమాకి నేను చాలా పర్ఫెక్ట్గా నేర్చుకున్నానని నేను అనుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్లకి, మన సాయి గారికి కానీ, డాక్టర్ విజయ్ కుమార్ గారు, మా పెద్దాయన, మేడం గారు, వీళ్ళందరూ ఎంతో అద్భుతంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను నమ్మి నా చేతిలో ఈ ప్రాజెక్ట్ని ఇచ్చారు. మీరందరూ ట్రైలర్ చూశారు. ట్రైలర్లో అంతా బాగుందని ఈరోజు మధ్యాహ్నం కూడా షో వేసాము. చాలామంది వచ్చి చూశారు, అందరూ చాలా అప్రిషియేట్ చేశారు. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. కష్టాలన్నీ మర్చిపోయాము. ఈరోజు ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత, అందరూ చెప్పిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. సో ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. ఒక ఇద్దరు గురించి చెప్పలేదు, సారీ. మా హీరోయిన్ హారిక, ఈ ముగ్గురు ఒక ఎత్తు, మన సాయి కుమార్ గారు ఒక ఎత్తు. వీళ్ళ ముగ్గురు గురించి చెప్పాలంటే నాకు ఈ రోజంతా సరిపోయింది. వాళ్ళ కష్టాలు మామూలు కష్టాలు కాదు. ట్రైలర్లో చూశారు. ఐషు అయితే అసలు మొత్తం స్కిన్ టోన్ అంతా మారిపోయింది, అయినా కూడా వదిలిపెట్టలేదు. నేను చాలా కష్టపడ్డది. మా పారు గారు హీరో చాలా కోఆపరేట్ చేశారు. ప్రతి షాట్ కానీ ప్రతిదీ కానీ ఆయనకి ఎన్నో 10 సినిమాలు చేసిన హీరో. ఎక్కడ కూడా నన్ను ఒక కొత్త డైరెక్టరు, కొత్త అతను మనం ఏదో చెప్దాము చేద్దాము లేదు. నాకెంతో ఫ్రీడమ్ ఇచ్చారు, నాకెంతో కోఆపరేట్ చేశారు నాకు. తర్వాత మన హారిక బేబీ, ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే కన్నీళ్ళు గ్లిజరిన్ లేకుండా వచ్చేసినాయండి. అదే సినిమాలో ఉన్నాయి, ఏ కంట్లో ఎన్ని నీళ్ళు రావాలి అంటే తను తీసుకొచ్చేస్తుంది. ఎంత ఎమోషనల్ బ్యాక్డ్రాప్ అంటే నేను సాయి కుమార్ గారితో షూటింగ్ చేస్తున్నాను. ఈ అమ్మాయి ఉంది, అవతల సార్ ఉన్నారు. నేను దాదాపు 20 పేజీలు క్లైమాక్స్ రాసుకొని వెళ్ళాను. నాకు చాలా తక్కువ టైం ఇచ్చారు. యువతల ఈ అమ్మాయి ఉంది. వీళ్ళిద్దరిని నేను చేస్తున్నప్పుడు అసలు ఒక మెయిలు సాయి కుమార్ లాగా కనిపించింది అమ్మాయి నాకు. చాలా అద్భుతమైన డైలాగ్స్ అండి. ఆ అమ్మాయి కోసం సినిమా 10 సార్లు చూడొచ్చు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిలకు జరిగే ఎన్నెన్నో చదివే ప్రాణంగా బతికిన ఒక అమ్మాయి జీవితం ఎంత దౌర్భాగ్యం అయిపోయింది, ఎంత నాశనం చేశారు సొసైటీ అనేది నేను చాలా అద్భుతంగా చూపించానండి. ఒక్కసారి April 12th నా సినిమా రిలీజ్ అవుతుంది. మాది మీరందరూ
వచ్చేసి సినిమా చూసి మాకు మీ బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అండి. నా తోటి కళాకారులకు అండ్ ప్రేక్షకులకు వెరీ గుడ్ ఈవినింగ్. మెర్సీ కిల్లింగ్ ఈ మూవీ ఆర్టికల్ 21 బేస్ చేసుకుని ఒక కాన్సెప్ట్ రాసుకున్నారు మా రమణ గారు. సో మా మూవీ April 12th రిలీజ్ అవుతుంది. మీలో అందరు కాకపోయినా కొంతమంది చూడండి, మీకు నచ్చితే అందరికీ చెప్పండి. సో మా ప్రొడ్యూసర్స్కి ఈ మూవీ వల్ల ఎక్కువ డబ్బులు రావాలి, మా డైరెక్టర్ గారికి మంచి పేరు రావాలి, ఇందులో వర్క్ చేసిన కళాకారులకి టెక్నీషియన్స్కి మంచి పేరు వచ్చి మరిన్ని మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అండ్ కోనా సార్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ రవి అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి సార్, వేదికలో వచ్చినట్టు పెద్దలు సాయి కుమార్ గారు, అలాగే కోన వెంకట గారు, వసన శ్రీనివాసరావు గారు, మిగతా మన్మధరావు గారు, అలాగే హీరో హీరోయిన్, ప్రొడ్యూసర్ గారికి అందరికీ నా నమస్కారం. మెర్సీ కిల్లింగ్ ఈ సినిమా ఫస్ట్ ఎడిటెడ్ వెర్షన్లో నాకు చూపించాడు రమణ. అంటే జనరల్గా చాలామంది డైరెక్టర్స్ ఏం చేస్తారంటే కమర్షియల్గా ఎంటర్టైన్మెంట్ 4 పాటలు 4 ఫైట్లు ఇలాంటి సినిమాని చేద్దామని చెప్పేసి అందరూ అనుకుంటుంటారు. కానీ తన 3వ సినిమా ఇది. సెకండ్ సినిమా కూడా ఒక మంచి మెసేజ్ ఉంటుంది, స్మోకింగ్ మీద తీసాడు. అంటే తెలుగు ఇండస్ట్రీలో కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే కొంత ఐడెంటిఫికేషన్ కోసం పోరాడుతూ ఉంటారు అనమాట. అలాగే రమణ కూడా తను ఒక ఐడెంటిఫికేషన్ పోరాడుతూ ఉన్నాడు ఈ సినిమాతో కూడా. అంటే ఇందులో ఒక మంచి మెసేజ్ చెప్పాడు ఒకటి, అది అంటే రేపు సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్తారు. నేను చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తూ టీ కృష్ణ గారి సినిమాలు ఎక్కువ డబ్బింగ్లు చెప్పడం, ఆ తర్వాత ఆయన డైరెక్షన్లో యాక్ట్ చేయడం. సో ప్రతిఘటన, అలాగే ఈటీవీ వాళ్ళ మౌన పోరాటం. సో తను వచ్చి కథ చెప్పినప్పుడు భయ్య, సో అలా ఫీల్ అయ్యాను నేను, ఎందుకంటే చాలా ఎమోషనల్ కథ. కానీ ఫస్ట్ డైరెక్షన్ అన్నాడు, ఇప్పుడే తెలిసింది నందిగారి శిష్యుడని. సో గురువు తగ్గ శిష్యుడివే. ఇలా ఉంటాడు, కానీ చాలా డిమాండింగ్ డైరెక్టర్ కూడా. ఎన్నో మమ్మల్ని ఎన్నో పరీక్షలు పెట్టాడు. సో చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నాది, చాలా బాగుంటుంది. నా క్యారెక్టర్ ఏమిటో రేపు రిలీజ్ అయిన తర్వాత మీకే తెలుస్తుంది, కానీ ఐ థింక్ యూ కుడ్ ఫీల్ ఇట్. బట్ ఈ సినిమా వీళ్ళిద్దరిదే. నిజంగా ఇద్దరు చాలా బాగా చేశారు. తను చెప్పినట్టు క్లైమాక్స్ చేస్తున్నప్పుడు నా ఆపోజిట్గా హారిక ఒక విధంగా నాకంటే బాగానే చేసింది. ఇప్పుడే అన్నాను, కళ్ళలో నుంచి గ్లిజర్ అనగానే మహా నటి అని. కొంచెం తప్పకుండా, ఎందుకంటే నేను బాలనటుడిగా మొదలెట్టి సావిత్రి గారితో కూడా మా తమ్ముడు యాక్ట్ చేస్తున్నప్పుడు గోరింటాక్ సినిమా సావిత్రి గారు గ్లిజరిన్ లేకుండా చేయడం చూశాను నా కళ్ళతో. ఆ తర్వాత సినిమాలో చూసాం. సో ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అంతే, ఆ లెవెల్లో సార్ ఇటా అటా అంటుంది. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. అండ్ అలాగే తను చాలా మంచి ఆర్టిస్టు. మేము ఆల్రెడీ కొన్ని సినిమాలు చేసాం ఇందులో. సో ఇందాక ఆయన చెప్పినట్టు ప్రతి మహిళ చూడాల్సిన సినిమా. దానికి కారణం మళ్ళీ ఈ మహిళ. ఆవిడ కాకినాడ నుంచి రావడం, నన్ను కలవడం, డాక్టర్ గారితో వచ్చి కలిశారు. అమ్మ ఫస్ట్ సినిమానే ఇంత ఒక మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ అంటే బేసిక్గా ఆవిడ తన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయింది ఆవిడ. ఐ థింక్ షీఈ్ ఆల్సో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. మా క్లాస్మేట్ ధన్వంతరి అని కాకినాడలో ఉన్నాడు, వాడు నాకంటే ఈ ఫంక్షన్కి రేను వెళ్ళాల్సిందే, ఆవిడని సపోర్ట్ చేయాల్సిందే అని మీకోసం. సో ఐ థింక్ కాకినాడ టోటల్గా కాకినాడ మీతోనే ఉన్నట్టుంది. సో అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ లొకేషన్స్ చూశారు కదా. అమర్ రాలేదనుకుంటా కెమెరామ్యాను, తను ఫోటోగ్రఫీ చాలా బాగుంది. అలాగే మాస్ట్రో ఇళయరాజా గారి సగం ఈ రాజా ఏడి ఇందాక కోనా కూడా అంటున్నాడు, భయ్య కోనా తీసిగా ఒప్పుకోడు. అండ్ కోనా లక్కీ హ్యాండ్ ఆల్సో. రమణ మీ అందరికి కూడా చెప్తున్నా, సో కోనా వెరీ లక్కీ హ్యాండ్. కోనా రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మా రవి,
అలాగే ఆకాష్ నిజంగానే ఆ రోజు పోస్టర్ ఓపెన్ చేశాడు. సో ఇట్స్ సంథింగ్ లైక్ ఒక ఫ్యామిలీ ఫీలింగ్తోనే ఈ ఫంక్షన్ జరుగుతోంది. కోనా ఈజ్ ఆల్సో ఫ్యామిలీ, ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఫ్యామిలీ. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. కొన్ని ఫంక్షన్స్ మేము మిస్ అవుతూ ఉంటాం. ఈరోజు కూడా నాకు దగ్గర ఇంకో 3 ఫంక్షన్లు ఉన్నాయి, ఇక్కడి నుంచి బయలుదేరాలన్నమాట. బట్ స్టిల్ మర్సీ కిల్లింగ్ అన్నదానికి తప్పకుండా నేను ఉండాలి, ఈ ఫిల్మ్ గురించి మాట్లాడాలి అని రావడం జరిగింది. సో మ్యూజిక్ చాలా బాగుంది, వండర్ఫుల్. ఎందుకంటే 2 సాంగ్స్, ఆ భారతి అంటే నాకు కృష్ణ గారి పాటలు, ప్రతిఘటనలో ఆ ఎమోషనల్ సాంగ్ ఇవన్నీ గుర్తుకొచ్చాయి. సో చాలా బాగున్నాయి. అండ్ ఫోటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, డైలాగ్స్ ఐ థింక్ సురేష్ కదా, యా బాగా రాశారు డైలాగులు, అన్ని డైలాగులు బాగున్నాయి. సో గుడ్. సో ఇట్స్ ఓవరాల్గా ఒక తెలియని ఫీల్ తీసుకెళ్తుంది. ఒక ఆ పాప పడే ఆవేదన, ఆక్రోశం, ఆవేశం, ఎవ్రీథింగ్. అండ్ ఫైనల్గా ఇట్ హ్యాస్ అ బ్యూటిఫుల్ మెసేజ్. ఆర్టికల్ 21 అంటున్నా, ఇందాకేదో అంటున్నాడు, నెక్స్ట్ కమర్షియల్ అది. ఇది పక్కా కమర్షియల్ సినిమానే, మిమ్మల్ని ఆలోచింపజేసే సినిమా. బట్ ఏదేమైనా మా ప్రయత్నం మేము చేసాం ఒక మంచి క్యాస్టింగ్తో. ముఖ్యంగా పార్వతీశం మా అబ్బాయితో కూడా వాళ్ళిద్దరూ హీరోలుగా ఐ థింక్ ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఆ సినిమా చేయడం జరిగింది. సో మళ్ళీ మన జిల్లానేగా, పలాస శ్రీకాకుళం మా అత్తగారి ఊరు. ఆది అక్కడే పుట్టాడు, నా కూతురు అక్కడే పుట్టింది, అంతా శ్రీకాకుళమే. సో పార్వతీశం సో మంచి నటుడు. నేను సినిమా చూడలేదు కానీ మా కాస్ట్యూమర్ ఈరోజు మార్నింగ్ సినిమా చూడడం జరిగింది. ఫైట్స్ ఎరగదీసామంటున్నాడు. సో ఎన్ని ఫైట్లు ఉన్నాయి? 4 సార్. ఫైట్ మాస్టర్ ఎవరు? దేవరాజ్ గారు. నీ పేరే మర్చిపోయావు. సో దేవరాజ్ వచ్చాడు తను. సో ఫైట్స్ చాలా బాగున్నాయి అన్నాడు. నువ్వే చెప్పావు కదా 4 రోజులు 4 ఫైట్లా? 5 డేస్లో 4 ఫైట్లు సార్. ఓకే, బాగా చేసావా? ట్రై చేశాను సార్. డూప్ ఉన్నాడా? ఓకే. సో 4 ఫైట్లు, సాంగ్స్ అని ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగానే ఫీల్ అవుతున్నాను. అండ్ బ్యూటిఫుల్ క్యాస్టింగ్, అటు రామరాజ్ కానీ, మా భయ్య కానీ, శ్రీనివాస్ భయ్య కానీ, అలాగే ఆనంద్, సూర్య, చక్రపాణి గారు. సో అంతా ఒక మంచి క్యాస్టింగ్. సో తప్పకుండా మీరందరూ రావాలి. మా సిద్ధార్థ్ రెడ్డి యంగ్ ప్రొడ్యూసర్. సో అదే సిద్ధార్థ్కి అలాగే మాధవి గారికి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, April 12th థియేటర్స్కి రండి, చూడండి ఈ మెర్సీ కిల్లింగ్ అని ఆశీర్వదించండి. డోంట్ మిస్ మెర్సీ కిల్లింగ్ ఇన్ థియేటర్స్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు ఈ సినిమా ఇప్పుడు నాకు తెలిసి 5 o'clockకి పవిత్ర కాల్ చేసింది. చేసి సార్ మీరు ప్రిలీజ్ ఈవెంట్కి రావాలని 5 o'clockకి తను చెప్పింది. అంటే ఒక సినిమా నాకు తెలిసి తను చూసిన ఫస్ట్ ఆడియన్ అనుకుంటా అవుట్ సైడ్ ద యూనిట్. ఈ సినిమా చూసి 15 నిమిషాలు ఏడ్చానని చెప్పింది. 15 నిమిషాలు ఏడ్చాను నేను చెప్తున్నా సార్, యూ ట్రస్ట్ మీ, మీరు యూ విల్ ఫీల్ ప్రౌడ్. మీరు ఈ సినిమాకి ఒక గెస్ట్గా అటెండ్ అయినందుకు మీరు గర్వంగా ఫీల్ అవుతారని చెప్పింది. అంటే ఏ సినిమా అన్నా గొప్ప హిట్ అవ్వాలంటే ఏదర్ నవ్వించాలి బాగా, లేదంటే బాగా ఏడిపించాలి. నేను నవ్విస్తాను, నువ్వేమో ఏడిపించావు, కానీ రెండింటి వల్ల కూడా హిట్ అవుతుంది అని నాకు ప్రతి విజువల్లో సినిమా అంటే ఒక ఆర్ట్, కళ. ఆర్ట్ని ఆడియన్స్ దాన్ని ఓన్ చేసుకోవాలంటే దాంట్లో ఒక హార్ట్ ఉండాలి. ఆ హార్ట్ కనపడుతుంది ప్రతి విజువల్లో. అండ్ మన రాజా మ్యూజిక్లో ప్రతి దాంట్లో, నీ డైరెక్షన్లో, ప్లస్ వీళ్ళ పెర్ఫార్మెన్స్లో ప్రతి దాంట్లో ఒక హార్ట్ ఉంది, గుండు ఉంది ఈ సినిమాకి. ఏదో ఒక తెలియని ఒక ఫీల్ ఉంది ప్రతి ఫ్రేమ్లో. అది మన కంటెంట్లో ఆ స్ట్రెంత్ ఉన్నప్పుడే మనం ఏం చేసినా పండుతుంది. ఆ కంటెంట్ అంత బాగా రాసుకున్నామని నాకు అర్థమైంది. సాంగ్ కానీ, దాంట్లో ఉన్న లిరిక్స్ కూడా రాజా రాసినట్టున్నాడు. వెరీ నైస్, చాలా బాగుంది. సో ఇది ఎందుకంటే అండ్ పైగా ఈ సినిమా 12th రిలీజ్ అవుతుంది, మా సినిమా 11th రిలీజ్ అవుతుంది. గీతాంజలి మళ్ళీ వచ్చింది, దుర్మార్గురాలు చెప్పకుండా పిలిచింది రండి. అయినా కూడా ఐ స్టిల్ వాంట్ ఎవ్రీబడి టు సీ దిస్ ఫిలిం ఆల్సో. ఏడిపిస్తుంది అంటే April 11 వచ్చి నవ్వండి,
12 వచ్చి ఏడవండి అంటే ఏడవండి అంటే అంటే ఫీల్ అవ్వండి. సో అండ్ ఈ సినిమా పెద్ద బ్రేక్ అవ్వాలి పార్వతీశంకి, అలాగే ఐశ్వర్యకి, అలాగే హారికకి. హారిక నువ్వేం ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే మనం చేసేది ఏంటి, సినిమాలు డబ్బుల కోసం చేయం. సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ గుర్తింపు కోసం, మనలో ఉన్న టాలెంట్ 10 మందికి తెలియాలి అనే ఒక గుర్తింపు కోసం చేస్తాం. మనీ కమ్స్ లేటర్, ఆ తర్వాత సంగతి అది. ఆ మనీ వస్తే బోనస్. అండ్ ఈ సినిమాలో నాకు నా బాల్యం కనిపించింది. కాకినాడలో పుట్టి పెరిగాను నేను పుట్టింది బాపట్ల, పెరిగింది కాకినాడ. సో మీరు కూడా కాకినాడ వారు అవడం వల్ల ఈ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలి అని నేను ఎందుకంటే నేను నా ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కాకినాడలో నేను చదువుకున్నా, రామారావుపేటలో. సో బీచ్ ఆ విజువల్స్ చూడంగానే నాకు నా బాల్యాన్ని గుర్తు చేసింది ఈ సినిమా. సో ఈ సినిమా ప్రతి వాళ్ళకి ఇన్వాల్వ్ అయిన అందరికీ, ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్కి, ఎందుకంటే విజువల్స్ బాగున్నాయి, ప్రతిదీ ఇది అందరికీ ఇది ఒక గుర్తింపు తెచ్చే సినిమా అవ్వాలి. అలాగే మా కాకినాడ ప్రొడ్యూసర్ గారికి డబ్బులు తెచ్చే సినిమా అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది అందరికీ బ్రేక్ అవుతుంది. ఎస్పెషల్లీ ఈ ఈవెంట్ ద్వారా మౌనికకి పెద్ద బ్రేక్ వస్తుంది. బ్రేక్ ఇచ్చినందుకు ఈ నిర్మాతలకి, మీ అందరికీ, నీకు వచ్చిన గుర్తింపు ఎవరికి రాలేదు తెలుసా? గుర్తింపు లాక్కున్నావు, నువ్వు డిమాండ్ చేసావు. సో అండ్ ఎస్పెషల్లీ వెంకటరమణ ఎక్స్ట్రాడినరీ చాలా బాగా చేసావు. ఎందుకంటే నీకు ఫస్ట్ ఫిల్మ్, ఇది సెకండ్ ఫిలిం. అండ్ ప్రాబ్లీ మీ గురువు దగ్గర నేర్చుకున్న విద్య అవ్వచ్చు. సో చాలా. అండ్ వెంకటరమణకి ఎస్పెషల్లీ, ఎందుకంటే డైరెక్టర్స్కి వాళ్ళు పడే కష్టం, ఒక పెయిన్, అంటే ఒక ఎంతో పెయిన్లోంచి, ఎంతో శ్రమలోంచి తన ఒక ఇది పుడుతుంది, క్రియేటివిటీ. లైక్ ఇట్స్ నాట్ సో ఈజీ. ఒక విజువల్ కన్సీవ్ చేయాలన్నా, ఒక డైలాగ్ కన్సీవ్ చేయాలన్నా, ఒక క్యారెక్టర్ని మనం సృష్టించాలన్నా దానికి ఎంతో తపన పడతాడు డైరెక్టరు. ఎందుకంటే నేను 55 ఫిలిమ్స్, 25 ఇయర్స్ నా కెరియర్లో ఎంతోమంది డైరెక్టర్స్ తోటి నేను జర్నీ చేసి దగ్గరుండి వాళ్ళతో సమానంగా ఆ పెయిన్ని పంచుకున్నట్టుగా నేను చెప్తున్నాను. నీ శ్రమ, నీ కష్టం రేపు ఏప్రిల్ 12వ తారీఖు నాడు నీకు గొప్ప విజయాన్ని అందించాలి. నీకు, మా కాకినాడ ప్రొడ్యూసర్ గారికి, అందరికీ ఇది పెద్ద విజయాన్ని అందించాలి. ఐశ్వర్యకి ఇది చాలా పెద్ద బ్రేక్ అవ్వాలి, ఎందుకంటే తను చాలా బాగుంది. ప్రతి విజువల్లో ఒక ప్యూర్, ఒక సోల్ కనపడుతుంది నాకు. అలాగే పార్వతీశం, నేను మొన్న ఏదో చూసా ఒక రీలు, నిన్ను శ్రీముఖి చార్జ్ పెట్టి కొట్టింది, ఇదేనా సినిమా? అది వేరా? నువ్వేంటి రవితేజ తయారయ్యావు, అన్ని సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వీక్ ఒకటి చేస్తున్నావా? సో మై బెస్ట్ విషెస్ టు ద హోల్ టీమ్ అండ్ యాక్టర్స్ అందరికీ. మీరు తప్పకుండా ఏప్రిల్ 12 నాడు వెళ్ళి మెర్సీ కిల్లింగ్ తప్పకుండా చూడండి. సభకి నమస్కారం. ఈరోజు మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన సినీ రంగంలోని ప్రముఖులు సాయి కుమార్ గారు, ఇంకా చాలామంది పేర్లు నాకు కొంతమంది తెలుసు, తెలియదు, వీళ్ళందరూ మీడియా మిత్రులు, ఇంకా నా ఫ్యామిలీ అందరికీ కూడా స్వాగతం. అసలు ఈ క్షణం వరకు నాకు ఇంకా చాలా ఆశ్చర్యంగా ఉంది. నేనేంటి ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఈ వేదిక మీద నిలబడి మాట్లాడడం ఏంటి అని ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను. బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ అని నేను నమ్ముతాను. ఏదైనా జరగాలి అని ఉంటే అది అలా జరుగుతుంది, అంతే. నో బడీ కెన్ చేంజ్ ఇట్. ఎందుకంటే నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో 38 సంవత్సరాలు సర్వీస్ చేసి రీసెంట్గా రిటైర్ అయ్యాను. అంటే నాకు సినిమాకి పెద్దగా కనెక్షన్ లేదు. సినిమా చూడడం బాగుందంటే బాగుంది, లేకపోతే చెత్తలా ఉంది అనుకోవడం, అంతే. అయితే మా హస్బెండ్ డాక్టర్ గారు, ఆయన కాకినాడ జనరల్ హాస్పిటల్కి డెప్యూటీ సూపరింటెండెంట్గా ఉన్నారు ప్రస్తుతం. హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ అని చెప్పబోతే ఆయన కోపం వస్తుంది. సో ఆయన త్వరలో రిటైర్ అవ్వబోతున్నారు కూడా, ఇంకో 2 monthsలో. సో ఆయనకి కూడా సినిమాకి అదే చూడడం, మంచి సినిమాలు చూసేవాళ్ళం మేము చాలా. ఇక్కడ సినిమా లింక్ ఎక్కడంటే, మా అబ్బాయి వాడు ఒక మ్యూజిషియన్, సంగీతం ఆర్టిస్ట్, సినిమా అంటే ప్యాషన్. అండ్
వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సినిమా. సో వాడి కెరియర్ ప్లాన్ చేసే క్రమంలో మాకు ఫ్యామిలీకి క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన సాయి అనే కంటే ప్రొడ్యూసర్గా ఉన్న తాళబత్తుల మాధవి గారి హస్బెండ్ మా ఇంటికి అతను ఈ రమణ గారిని ఒక స్క్రిప్ట్ ద్వారా తీసుకొచ్చారు. ఇద్దరు మహానుభావులు వచ్చారు. అయితే ఆ కథ అంటే ఏదో అనగనగా ఒక రాజు అలా చదవడమే నాకు తెలుసు, కానీ స్క్రీన్ 1 స్క్రీన్ ప్లే అది అసలు నాకు తెలియదు. సో అదంతా మా అబ్బాయి వాళ్ళు చూసుకున్నారు. దానిలో ఏవో మార్పులు చేర్పులు చేసుకున్నారు. ఓకే, ఈ కథని సినిమాగా తీయడానికి మనకి కూడా అర్హత ఉంది అని ఒక డెసిషన్కి వచ్చాం. వచ్చిన తర్వాత అప్పటికి ఇంకా నేను రిటైర్ అవ్వలేదు, ఇంకా జస్ట్ ఒక 1 మంత్ ఉంది. అస్సలు పట్టించుకోలేదు. మా పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అస్సలు వదలరు అనమాట. లాస్ట్లో ఇంకా అందులో ఉండిపోయాను నేను. ఆ 1 మంత్లోనే రమణ గారు మ్యాక్సిమం కాకినాడలో షూటింగ్ అంతా కానిచ్చేశారు. నేను రిటైర్ అయ్యాక అప్పటికి నాకు ఏం జరుగుతుంది ఇక్కడ తెలుసుకోవాలి అని ఒక చిన్న ఆలోచన వచ్చింది. అంటే సినిమా అంటే అయితే షూటింగ్ అయిపోయింది, అయితే ఎప్పుడు రిలీజ్ అని అడిగాను మా అబ్బాయిని. అదేంటమ్మా అన్నాడు. అంటే మ్యూజిక్ చేయాలా? సరే మ్యూజిక్ 2 పాటలు చేసేస్తే సినిమా అయిపోతుందా? వాడు ఎందుకంటే నేను కథ చదివి ఆ తర్వాత తెలుసుకున్నాను, చాలా కనెక్ట్ అయ్యాను అందులో ఉన్న క్యారెక్టర్స్ కానీ ఆ కథకి కానీ. చదువుతున్నప్పుడే ఒకసారి ఎందుకో ఎక్కడో కలుక్కుమన్నట్టు. నేను పుస్తకాలు కూడా చాలా ఎక్కువ చదువుతాను. ఎంత తొందరగా దాన్ని సినిమాగా చూద్దామా అని ఒక ఆతృత. అప్పుడు మా అబ్బాయి చెప్పాడు, అమ్మా నువ్వు రిటైర్ అయిపోయావు, ఇన్నాళ్ళు చాలా బిజీగా ఉన్నావు, ఇప్పుడు ఖాళీగా ఉండి ఏంటి ఎప్పుడు రిలీజ్ అని నా బుర్ర తినొద్దు, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి నా ఛార్జ్ తీసుకో, సూపర్వైజింగ్ ప్రొడ్యూసర్గా నేను వెనకాల ఉంటాను నీకు. సో తర్వాత సినిమాలు నేను చూసుకుంటాను, ఈ సినిమాని ఒక్కటి నీ చేతుల మీద నువ్వు పూర్తి చేయి అని ఒక అవకాశం ఇచ్చాడు. అవకాశం ఇవ్వాలి కానీ వదిలే తత్వం కాదు, తగ్గేదే లేదు మేము. సరే ఓకే అని. సో అందుకని ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా మా అబ్బాయికి నేను థ్యాంక్స్ చెప్పాలి. వాడు ఈరోజు అనుకోకుండా ఇక్కడికి రావడం కుదరలేదు, మా డాక్టర్ గారు కూడా బిజీగా ఉండి. కానీ నా కోసం నా ఫ్యామిలీ అంతా, నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మరదళ్ళు, మా అత్తయ్య గారు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ నాకు సపోర్టివ్గా, వాళ్ళు ఎంతో మోరల్ సపోర్ట్, ఇంకా అన్ని రకాల సపోర్ట్, ఈవెన్ ఫైనాన్షియల్గా కూడా అలా చేసిన అందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సరే మా అబ్బాయి కోరిక మేరకు ఆ లోపల నేను కూడా హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడి నుంచి రమణ గారికి టార్చర్ మొదలైంది. డైరెక్టర్ గారికి ప్రత్యక్షంగా డైరెక్టర్ రమణ గారికి, ఆ తర్వాత మ్యాక్సిమం మ్యూజిక్ చేసిన మా రాజాకి చాలా టార్చర్ పెట్టాను నేను. ఇప్పుడు తలుచుకుంటే నిజమే కదా అనిపిస్తుంది. ఎందుకంటే మ్యూజిక్లో కూడా నాకు చాలా ఇంట్రెస్ట్, కొద్దిగా ప్రవేశం కూడా ఉంది. సో ఆ మ్యూజిక్ అప్పుడు నాకు అనిపించింది అనమాట, అక్కడి నుంచి చేసిన ప్రయాణంలో వాట్ ఈజ్ సినిమా అన్నది నాకు అర్థమైంది. సినిమా అంటే ఏదో 2 గంటలు స్క్రీన్ మీద చూసేసి బాగుంటే బాగుంది లేకపోతే లేదు అన్నట్టు కాకుండా, ఒక స్క్రీన్ మీద ఒక 1 మినిట్ స్క్రీన్ మీద ఆ సీన్ని సృష్టించడానికి, దాన్ని పండించడానికి డైరెక్టర్ అయితేనేంటి, అందులో ఉన్న తారాగణం అయితే ఏంటి, వెనకాల ఎంతమంది కష్టపడతారు, ఎంత రకంగా ఎలా నలిగిపోతారు, ఎంత మేధో మదనం అంటారు, అంత జరిగితే కానీ ఆ సీన్ పండదు అని నాకు అర్థమైంది. ఒకళ్ళు ఎవరో చెప్పారు, ఒక్కరోజు షూటింగ్ చేస్తే అమ్మ మీరు ఒక 50 కుటుంబాలకి భోజనం పెట్టిన వారు అవుతారని. అంటే అది నాకు చాలా అనిపించింది, ఓహో అని. సో నేను ఎవరిని కూడా వదలలేదు. కొంతమందిని డైరెక్ట్గా, కొంతమందిని ఇండైరెక్ట్గా అలా టార్చర్ పెడుతూనే ఉన్నాను. మొత్తం సినిమా అంతటిని నా పర్యవేక్షణలోనే పూర్తి చేసాం. అందుకు కానీ అదే అనిపించింది అనమాట, ఒక సీనియర్ యాక్టర్గా సాయి కుమార్ గారు, ఘర్షణ శ్రీనివాస్ గారు, ఇంకా పిల్లలు ఐశ్వర్య, పార్వతీశం, హారిక, ఇంకా వీళ్ళందరూ ఎంత కష్టపడి ఎలా చేశారు అన్నది. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి రాజా పాటలు మీరే విన్నారు, చాలా ఎంత హార్ట్ టచింగ్గా అనిపించి, ఎలా అనిపించిందంటే సో ఇంతమంది ఇంకా చిన్న చిన్న ఆర్టిస్టులు, ఒక సినిమా ఆ రోజు అయింది, షూట్ అయిందంటే మంచినీళ్ళు ఇచ్చే అబ్బాయి దగ్గర నుంచి ఆ డైరెక్టర్ దాకా ఎంతమంది ఆ రోజు కష్టపడతారు.
అందుకే నాకు అనిపిస్తుంది జై హో సినిమా ఇండస్ట్రీ. సినిమాలు అంటే పెద్ద పెద్ద సినిమాలే కాదు, చిన్న సినిమాలు కూడా రావాలి, చిన్న సినిమాలు కూడా విజయవంతం అవ్వాలి. అప్పుడే బోల్డ్ మందికి చాలామందికి పని దొరుకుతుంది, వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకోవాలని ఒక ఆలోచన పెరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే కథకి సంబంధించినంత వరకు ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. అనాథ అనే అమ్మాయి, 14 ఏళ్ళ అనాథ అమ్మాయి తన హక్కుల కోసం తన న్యాయ పోరాటం చేస్తుంది. ఆర్టికల్ 21 ఇది మెయిన్ ఐటమ్. అక్కడ అనాథ అనే పదానికి నాకు కొంచెం ఎక్కడో చదివాను నేను. అనాథ అనే పదం మానవ జాతికి కళంకం అని అర్థం అని ఎక్కడో చదివాను. సో అనాథలు అనేది ఒక నీచంగా చూడబడడం లేకపోతే ఏదో ఒక మనుషుల్లోనే ఉంటుంది. వేరే ఏ జీవజాతిలోనే అనాథ అయ్యే ఉండొచ్చు, కానీ వాళ్ళు తక్కువగా చూడడం అనేది ఉండదు. అందుకని ఆ అమ్మాయి ఆర్టికల్ 21, ఇక్కడ కాన్స్టిట్యూషన్ గురించి కూడా కొంత రిఫరెన్స్ ఉంది, దాని గురించి కూడా చెప్పాలి. ప్రతి మనిషికి, ప్రతి భారతీయుడికి కూడా గౌరవంగా జీవించాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, జెండర్, సోషల్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్, ఇవన్నిటికీ ఇర్రెస్పెక్టివ్, దీనికి సంబంధం లేకుండా వాళ్ళు గౌరవంగా జీవించాలి అనేది ఒక మన హక్కు. అది ఆర్టికల్ 21లో ఉంది. ఆర్టికల్ 21లో చాలా హక్కులు ఉన్నాయి. ఈవెన్ ఒకటి అదిలో చదివితే రైట్ టు స్లీప్, అది కూడా మన హక్కు. అంటే ప్రశాంతమైన నిద్ర పొందడం కూడా ప్రతి ఒక్కళ్ళ హక్కు, దానికి కావాల్సిన పరిస్థితులు ఉండాలి అన్నది. సో అది వేరే సబ్జెక్ట్ అనుకోండి, కానీ ఇటువంటి మంచి ఆర్టికల్ పొందుపరిచిన కాన్స్టిట్యూషన్, దానికి ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అతనికి ఈ వేదిక సాక్షిగా నేను మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ సహకారం లేకపోతే ఈరోజు ఒక ఆడపిల్ల ఒక ప్రెసిడెంట్గా ఉండదు మన భారతదేశంలో. అందుకు మీరు అందరూ ఒప్పుకోవాలి. సో ఇన్ని రకాల ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక దాంట్లో కనెక్ట్ అవుతాం. ఇందులో అంత చిన్న సినిమా అని చిన్న చూపు చూడకండి. ఇందాక అమ్మాయి చిన్న సినిమా అనకండి అన్నారు. దయచేసి మా సినిమాని ఆదరించండి, సినిమా హాల్స్లో చూడండి. మీకు వీలైనంత మీకు నచ్చితే మీకు నచ్చిన పాయింట్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సినిమాని ఆదరించండి. దానివల్ల ఎంతోమందికి ఉపాధి కల్పించిన వారు అవుతారు. దయచేసి ఈ అవకాశం కల్పించినందుకు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ సినిమాలో నాకు నచ్చిన మ్యూజిక్ చేసినందుకు ఎంఎల్ రాజాకి మరొకసారి చేసుకుంటూ, నా టార్చర్ని భరించినందుకు రమణకి, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మా పృథ్వీ, నాకు రైట్ హ్యాండ్. నేను ఇక్కడ వచ్చి కూర్చొని హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తను లేకపోతే నేను అసలు క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా దేనికైనా సరే ముందు పొద్దున్నే నా సెల్ చెక్ చేస్తే ఫస్ట్ కాల్ పృథ్వీ ఉంటుంది, లాస్ట్ కాల్ కూడా పృథ్వీయే ఉంటుంది. సో వీళ్ళందరికీ కూడా నేను చాలా సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాదు నాకు మోరల్ సపోర్ట్గా నిలిచిన నా ఫ్యామిలీ, మా చెల్లెలు పద్మ, రమణ, తమ్ముడు సుబ్రహ్మణ్యం, కుమారి, సీతారాం, వీళ్ళందరూ మరదళ్ళు, వీళ్ళందరూ అత్తయ్య గారు, వీళ్ళంతా నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళందరూ ఇవ్వకపోతే నువ్వు కూడా నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఇంత ధైర్యంగా మాట్లాడలేను. మా అత్తయ్య గారు అయితే బాగా చేసావు అమ్మ, మొగాళ్ళగా చేసావు. మొగాడేంటి అత్తయ్య గారు అలా అనకండి, ఆడవాళ్ళు కూడా చేయగలరు అని చెప్పాను ఈరోజే. సో దట్స్ ఇట్. కొంచెం ఎక్కువే మాట్లాడాను అనుకుంటున్నాను. థ్యాంక్స్. నమస్కారం మీడియా మిత్రులకి, వేదికను అలంకరించిన పెద్దలకి, అతిథులకి అండ్ టోటల్ టీమ్కి నా బెస్ట్ విషెస్. వెంకటరమణ గారు, ట్రైలర్ చూశాను. ఇక్కడ నేను ఒక అంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్గా కాదు, ఐశ్వర్య వాళ్ళ అక్కగా వచ్చాను. సో ఐశ్వర్య చాలా కష్టపడుతుంది, ఐ నో వెరీ మచ్. సో కమింగ్ టు ద మూవీ, ఐశ్వర్య వల్ల ఇక్కడికి వచ్చాను, బట్ రియల్గా చాలా బాగుంది. ట్రైలర్ అది చాలా బాగుంది. సో టీం అందరూ కష్టం తెలుస్తుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెస్ట్ విషెస్ అండ్ రియల్లీ అప్రిషియేట్ మేడం మిమ్మల్ని. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ నా నమస్కారం అండి. అయితే 2 విషయాలు ఇక్కడ చెప్పాలా. 2 విషయాలు ఏంటంటే, ఫస్ట్ మా మూవీ దేవరకొండలో విజయ్ ప్రేమ కథ. డైరెక్టర్ ఎవరంటే మన ఎస్వి వెంకటరమణ.
ఆయన చేసే సినిమాలో కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి, సాంగ్స్ కూడా బాగుంటాయి. ఆ సినిమా 45 మినిట్స్ కంటిన్యూ ఎవరైనా ఏడవలసిందే. అది కూడా స్మోకింగ్ జోన్ మీద తీయడం జరిగింది. మన చూసినారు ఎవరు, నంది చూసినారు. ఆయన ఆ రోజు చూసి అప్రిషియేట్ చేసిరు. అలాగే మా కరోనా టైంలో ఎవరు సహకరించకపోయినా అమెజాన్ ప్రైమ్ సహకరించి అది ఇప్పుడు మాకు నిలబెట్టింది. సో రమణ సినిమాలన్నీ, ఇంకో విషయం ఏంటంటే రమణ సినిమాలన్నీ ఏదైనా సెంటిమెంటు ప్లస్ ట్రాజిడీ అన్నీ మిక్సింగ్ ఉంటాయి. ఆ సినిమా ప్రతి ఒక్కరు చూడొచ్చు. అంటే పెద్దలు చిన్నవాళ్ళు అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు అనమాట. అలాంటి సినిమాలు చేస్తాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లానే మా మీడియా పార్ట్నర్స్కి అండ్ ఎవరూ లేరు గెస్ట్లు ఎలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్న టైంలో నేను పిలిచిన ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడికి వాళ్ళ బ్లెస్సింగ్స్ అందజేశారు. చాలా చక్కగా మాట్లాడారు, మూవీ గురించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ పూరి, యాంకర్ రవి, అవినాష్ గారు, హరితక్క అండ్ అలాగే కోన వెంకట్ గారు, సాయి కుమార్ గారు ఆల్రెడీ మూవీలో ఉన్నారు. బట్ ఎప్పటికీ స్పెషల్ ఎపీరియన్సే అనమాట. సో అంటే చెక్ చేసుకున్నా వెనకాల ఎవరు ఉన్నారు అని చెప్పి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది అందరు రావడం. అలాగే యాంకర్ శివ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ తమ్ముడు లేన లోటు కొంచెం కనిపిస్తుంది, బట్ దాన్ని కవర్ చేయడానికి నా ఫ్రెండ్స్ వచ్చేసారనమాట. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ నరేష్, అను, నిధు, పవి. హలో అందరికీ, నేను మీ హారిక. సో గామిలో నన్ను ఉమాగా చూసుంటారు, అంటే సుందరానికిలో లీలాగా చూసుంటారు, బట్ మర్సీ కిల్లింగ్లో నన్ను స్వేచ్ఛగా చూస్తారు. అండ్ నేను మా రమణ సార్కి బాగా థ్యాంక్స్ చెప్పుకోవాలి, నన్ను నమ్మి నాకు ఈ రోల్ ఇచ్చినందుకు. అండ్ మా డిఓపి అమరన్న అండ్ మా ప్రొడ్యూసర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ రాజన్న, ఓ మై గాడ్ అన్న, మ్యూజిక్ అయితే అదిరిపోయింది, దట్స్ మై ఫేవరెట్. అండ్ ఐ రియల్లీ హ్యావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ వన్ హియర్. అండ్ మన మీడియా పార్ట్నర్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అందరూ తప్పకుండా April 12th వెళ్ళి చూడాలి థియేటర్స్లో ఈ మూవీని. అండ్ థ్యాంక్ యూ, దట్స్ ఆల్, లవ్ యూ ఆల్, బై బాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా మ్యూజిక్ టీం గురించి నేను చెప్పుకోవాలండి. ఎందుకంటే నేను ఇక్కడ నిలబడ్డానంటే వాళ్ళందరూ ఈ సినిమాకి 32 మంది మ్యూజిషియన్స్ వర్క్ చేసాం. ఎందుకు వర్క్ చేసామని చెప్తామండి. యాక్చువల్లీ దిస్ ఫిల్మ్ ఈజ్ వింటేజ్ బ్యాక్గ్రాఫ్ ఫిలిం. సో దీనికి ఈడిఎం వర్క్ చేయడానికి ఛాన్స్ లేదు. ఈడిఎం వర్క్ మీన్స్ నేను బేసికల్లీ ప్రోగ్రామర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ని అండ్ లిరిసిస్ట్ ఆల్సో. ఈడిఎం వర్క్ చేయడానికి ఛాన్స్ లేదు, అంటే ఒక 4-5 నేర్చుకుని చేసేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే వింటేజ్ టోటల్లీ ఇన్స్ట్రుమెంటైజేషన్స్ దగ్గర నుంచి అంతా లైవ్ తీయాల్సి వచ్చింది సినిమాకి. ఎక్కడ ఈడిఎం కీబోర్డ్స్ మీద కూర్చొని స్టూడియోలో కూర్చొని చేసే సినిమా కాదు ఇది. సో వారందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తున్నా. ఎస్పెషల్గా ఏంటంటే నేను బాంబేలో M² స్టూడియోలో ఒక సాంగ్ రికార్డ్ చేశాను, జావేద్ అలీ గారిది. మంచి రెస్పాన్స్ వస్తుంది, ఇంకా వస్తుంది. ఎందుకంటే రిలీజ్ అయ్యి 2 రోజులే కదా, తక్కువ వ్యూస్ వచ్చాయంటున్నారు. ఖచ్చితంగా మంచి వ్యూస్ అయితే వస్తాయి. మంచి పాటలు ఎప్పుడు బాగుంటాయి, బ్రతుకుతాయి. ఏదో ఒక రోజు దాని స్థానం ఏదో రోజు మంచి రోజు వచ్చినప్పుడు దాని ప్లేస్ అది తీసుకుంటుంది. సో మా ఫస్ట్ అరేంజర్ దగ్గర నుంచి వద్దాం. మా కోఆర్డినేటర్ కుమార్ కడారి నాకు చాలా సపోర్ట్ చేశారు. జావేద్ అలీ గారు సింగర్, అలానే సాయి చరణ్ సింగర్ రికార్డింగ్లో చాలా హెల్ప్ అయ్యాడు. సాయి వెరీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా కోయర్ టీం, నాకెప్పుడు దాదాపు నేను 10-15 సంవత్సరాల నుంచి ప్రోగ్రామర్గా వర్క్ చేస్తున్నా. నా వెన్నదన్ను ఉండి రాత్రి పవళ్ళు నాతో పాటు కష్టపడి నాకు సలహాలు సూచనలు ఇస్తూ నేను వాళ్ళకి ఇచ్చే సలహాలు తీసుకుంటూ నా వెనకే ఉండి నన్ను నడిపిస్తున్న వాళ్ళు మా శ్రీ విద్య మలహరి, విద్యాధరి, చాలా శ్రావణి, లక్ష్మీ శ్రావణి చిట్ట, వీళ్ళందరూ కూడా చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారండి. బాయ్స్ టీం నుంచి అయితేనేంటి. అలానే మా రిథమ్ ప్లేయర్స్ చిరంజీవి మోత్కూరి, గణేష్ అండ్ అనిల్ గారు, వీరు ఫ్లూట్ ప్రమోద్ గారు, యుగేందర్ గారు, ఇలా ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్కి ఇద్దరు ముగ్గురు చేయాల్సి వచ్చిందండి డెప్త్ కోసం. అది మీకు సినిమా మొత్తం ఖచ్చితంగా కనబడుతుంది.